ఎవరైతే నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ళ వాళ్ళేదో నాగ చైతన్య రెండో వివాహం చేసుకున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు సార్. మామూలుగా పెళ్లి చేసుకున్నప్పుడు నార్మల్గా అందరూ హ్యాపీగా బాగుండాలని అందరూ ఆశీర్వదిస్తారు. బట్ వేణుస్వామి లాంటి సైకోగాళ్ళు పెళ్లి కాకముందే ఏంటి జస్ట్ ఎంగేజ్మెంట్ తర్వాత వాళ్ళు చేసుకున్న తర్వాత రోజే వాళ్ళ బతుకులను తీసుకెళ్ళి ఒక బోర్డు మీద పెట్టి మీరు విడిపోతారు, 3 సంవత్సరాల్లోపు విడిపోతారు, ఇంకొక అమ్మాయి కారణంగా విడిపోతారు అని చెప్పిన పరిస్థితి. దానికి సంబంధించే చాలామంది కూడా వేణుస్వామికి కాల్ చేసి బండబూతులు తిడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. నిజంగా ఇతరుల జీవితాల్లోకి ఇలాగా తొంగి చూడటం అనేది పక్కన పెడితే వాళ్ళ జీవితాల్లో ఇలాగ నిప్పులు పోయటం అనేది ఎంతవరకు కరెక్టు అంటారు? దానికి శాస్త్రం అని చెప్పి లేకపోతే ఇలా ముందుకొస్తున్న పరిస్థితి. వేణుస్వామి చేసిన పనిని మీరు ఏ విధంగా దాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? పూర్వం కొన్ని ఇది చిన్న చిన్ని చెప్పేవారండి, సామెతల్లాగా శాస్త్రంలాగా అని. అంటే పెట్టకథలా? పెట్టకథ కాకుండా ఇది ఏంటంటే అండి, ఇది శుభమాని పెళ్లి చేసి ఆ దరిద్రుడు అని ఒక దరిద్రుడు అనుకున్నాడు. ఆ దరిద్రుడిని ఎలా పోలి ఆ దరిద్రుడు అనుకోండి, ఎరా శుభమాని పెళ్లి చేసుకుంటుంటే పెళ్లి కూతురు అని అలాగ అనేవారండి వాళ్ళు. శుభమాని పెళ్లి కూతురు ఆ పెళ్లి చేసుకుంటుంటే పెళ్లి కూతురు వితంతు ఎక్కడ ఉందని అనేవారు అనమాట. ఏం పనులరా ఏం మాటలరా అని చెప్పేసి వాళ్ళు. అంటే ఏంటంటే ఈయన స్వార్థం. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, 2024లో గెలుస్తాడు, 2029లో గెలుస్తున్నాడు, కేసీఆర్ గెలవబోతున్నాడు, డైరెక్ట్గా కేటీఆర్ ముఖ్యమంత్రి అయిపోతున్నాడు అని వీడియోలు చెప్తుంది. సార్ ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయంటే చేసుకోండి, అవుతున్నాయి, నేను చెప్పింది అవుతుంది అని చెప్పేసి ఒక భయంకర జాతకాలు. అంటే ప్రజల్లో అంటే వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసేలాగా వాళ్ళ మనసులోంచి ఓహో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు అన్నమాట, ఓహో కేసీఆర్ గెలుస్తున్నారు, వాళ్ళకి ఓట్లు వేస్తాం, గెలిచినోడికి ఓట్లు, కొంతమంది న్యూట్రల్ ఓట్లు ఉంటాయి, గెలిచినోడికి ఓట్లు వేస్తాం అనుకుంటారండి. ఆ విధంగా ప్రభావితం చేద్దామని చెప్పేసి అనకూడదు. కానీ దరిద్రుడు అని మీరు అనుకోవచ్చు మనసులో. నేను మాత్రం మామూలుగా చెప్తున్నాను అండి, మీరు నీచ నికృష్టి కుష్టి ముష్టుడు అలా అంటుంటారు కానీ నాకు అనుబుద్ధి అవుతుంది. నాకు అనాలండి, అలాంటి దుష్టులు అనాలి, ఎలాగపోతే ఏంటండి? అంటే నేను అంత అంటే నీచంగా నికృష్టంగా కుష్టి ముష్టుడు దరిద్రుడు అలా అనలేను సార్. ఓకే, వద్దండి, అనొద్దు. నేను కూడా అనండి ఇక్కడి నుంచి. ఓకే, కాబట్టి వేణుస్వామి గారు ఇలా మాట్లాడడం చాలా మంది అడిగాను. అడిగితే ఏమంటే ఇతను ఇలా అంటున్నాడు కదా ఈ జాతకం అంటే, ఏమంటే ఆ జాతకాలు కరెక్టా కదా ముందు అతనికి తెలుసా? అతని జాతకం అతనికి తెలుసా? అతని జాతకం అసలు ఎంత భయంకరంగా ఉంది, అతను ఎందుకు తప్పు అవుతున్నాయి అతను తెలుసుకోవాలి కదా. ఇంతవరకు ఏదో 98% సక్సెస్ అయ్యాను అన్నవాడు మరి ఇప్పుడు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే అతను చెప్పింది తప్పు అవుతుంది. ఇంకోటి ఏంటంటే రఘురామకృష్ణరాజు నాతో చెప్పాడండి ఆయన, నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు, వేణుస్వామి ఇంకా అప్పటికి రిజల్ట్స్ రాలేదు, ఎలక్షన్స్ అయిపోయినాయి. అడిగితే రఘురామకృష్ణరాజు గారు చెప్పిన విషయం ఏంటంటే ఆ దరిద్రుడు నేను ఓడిపోతున్నానని చెప్పాడు అంటే నాకు చాలా సంతోషంగా ఉందన్నాడు. అదేంటన్నాను, అతను చెప్పింది జరగదండి, ఆడ ఏం చెప్తే జరగదు. అతను నేను ఓడిపోతున్నాను, రఘురామకృష్ణ ఓడిపోతున్నానని చెప్పాడే నేను గెలుస్తున్నాను అని చెప్పి ఆయన అనేసి ఆనందంగా ఉన్నాడు. చాలా నవ్వుతున్నాడు అండి ఆయన. మీరు ఓడిపోతున్నాడు అన్నా కదా అన్నాడు అన్నాడు. ఆ చెప్పింది ఆపోజిట్లో అవుతుంది, ఇద్దరు విడిపోతారు అంటే విడిపోరు అని అర్థం అనమాట. ఇంకోటి ఏంటంటే అండి, ఇది ప్రతిదానికి పరిహారం ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక దానికి ఒక డేట్ని ఎంగేజ్ చేసుకున్నారండి. దాన్ని న్యూమరాలజిస్ట్ ఒక ఆయన అడిగా, ఏమంటే గురుగారు ఇలాంటి ఏంటని వెంటనే ఇలా అడిగితే దీనికి ఆయన చెప్పింది కరెక్ట్ అయితే దాన్ని 1000 మంది వేణుస్వాములు వచ్చినా దాన్ని ఆపచ్చు. ఏ విధంగా అని అడిగాను. ఏ విధంగా అడిగితే ఆయన కొన్ని డేట్లు చెప్పాడు. అంటే ముహూర్తాలు చూసుకోవచ్చు, ప్లస్ ఈ డేట్లో 1, 10 అలా 19 డేట్లు ఇచ్చాడు. ఆ డేట్లో చేసుకున్నట్లయితే అక్టోబర్లో ఈ డేట్లో చేసుకున్నట్లయితే 1000 మంది వేణుస్వాములు చెప్పిన మాట జరగదు 100% అని చెప్పేసి ఆయన చెప్పాడండి. బాబా పాండురంగం అని చెప్పేసి వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ ఆయన న్యూమరాలజిస్ట్ అనమాట. ఆయన చెప్పాడు అనమాట అండి. అంటే ఎప్పుడైనా సరే ఇంకోటి కూడా ఆయన చెప్పాడు అనమాట, ఎప్పుడైనా సరే అంటే మంచి జరిగితే చెప్పాలటండి. చెడు జరిగేటప్పుడు ఇది మీకు వచ్చినోడికి చెడు జరుగుతుంది అనుకోండి, నీకు చెడు జరిగేదని డైరెక్ట్గా చెప్పకూడదంట శాస్త్రం ప్రకారం. అది చెప్తే మాత్రం గ్యారంటీగా జరగదంటండి. అది ఒక చెడు జరిగితే దాన్ని ఏం చేయాలంటే, బాబు నువ్వు నీ జాతకం నేను చూశాను కానీ నువ్వు ఈ పూజ చేసుకొని చెప్పాలి తప్ప నీకు ఇది నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఇలా ఇది జరుగుతుంది, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు అడుక్కు తింటావు, నీ పెళ్ళం ఎవరితో వెళ్ళిపోతుంది, ఇవన్నీ ఎవడ అండండి. నిజంగా జాతకంలో ఉన్నా కూడా దానికి పరిహారం ఏంటి, బాబు నీవు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు,
దీనికి దీనికి ఈ ఉంగరం పెట్టుకో, లేకపోతే ఈ జపం చేసుకో, లేకపోతే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించు, కొబ్బరికాయ కొట్టుకో అని అన్నారు. ఒక విషయంలో గవ్వలతను చెప్పాడు మాట అండి. ఆ జాతకం ప్రకారం, పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం పిఠాపురంలో వంగా గీత పవర్ఫుల్లే, కాకపోతే ఈయన ఎంత రిక్వెస్ట్ చేస్తే అంతగా టర్న్ అయిపోద్దని చెప్పాడండి. ఒక దేవుణ్ణి కొలుచుకోవాలి, దేవుడిని తలుచుకోవాలని చెప్పాడు ఆయన. నిజంగానే దేవుడిని తలుచుకున్నారు ఆయన. దేవుడు అంటే భక్తి ఉంది ఆయనకి, ఆయన మొక్కుకుని ఉంటాడు. అందుకే కొన్ని ఎలక్షన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దానికి తర్వాత పూజలు చేశారు. నేను అనుకోవడం బహుశా ఈ గవ్వల స్వామి రాజుగారు ఏం చెప్పారో, మనసులో మొక్కుకోవాలి, దేవుడిని తలుచుకోవాలి, ప్రార్థించుకోవాలి, అలా జరిగితే గ్యారంటీగా గెలుస్తారు, మంచి మెజారిటీ వస్తుందని చెప్పాడండి ఆయన. మామూలుగా అయితే అలాగే జరిగిందండి. అంటే బహుశా మరి ఆయన కొద్దిగా ఎలక్షన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొన్ని చాతుర్మాస వ్రతం అని చెప్పేసి తర్వాత ఇంకొక మాతం వేసి ఆయన పూజలు చేస్తారు, డ్రెస్ కూడా వేసుకున్నారు ఆయన. దీన్ని బట్టి నాకు అర్థమైంది, అంటే ఎవరో చెప్పుంటారు మీకు ఇలా ఉంది ఇబ్బంది, కానీ మీరు ఇలా దానికి పరిహారం ఏదో ఉందని. అంతేగాని నాగశోభిత అంటే నాగశోభిత గురించి బంధాన్ని ఏమి విడగొట్టలేరు. అది ఆ డేట్లు ఆ టైంలు ఏం తెలుసా ఆయనకి, అది తప్పు చెప్పాడు. నెట్ లో కూడా చూసి చెప్పిన తప్పు ఉండొచ్చు అండి. ఆ తల్లిదండ్రులు ఏమో కరెక్ట్ చెప్పారో లేదో మనకేం తెలిసింది. ఇవన్నీ ఏమైనా సరే కొన్ని వేణుస్వామి ఏంటంటే తను చెప్పిన తప్పైని మళ్ళీ లైమ్లోకి రావాలి, ప్రజలందరూ నా గురించి మాట్లాడాలి. చూసి మనం కూడా వీడియో చేస్తాం, తెలియకుండా మనం కూడా ట్రాప్లో పడినట్టే. మరి మళ్ళీ వేణుస్వామి గురించి మాట్లాడుతున్నాం కదా, ఆయన ఐడియా అదే. ఎవరైతే కొద్దిగా ఫేమస్ ఉన్నారో వాళ్ళ గురించి చెప్పారనుకోండి. ఇది నిజంగా అండి, చిరంజీవి గారి మనవరాల గురించి జాతకం చెప్పాడండి పుట్టిన వెంటనే. చాలా తప్పు అంటే 1 year వరకు చెప్పకూడదు అంట అది. నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు మాట, చిన్నపిల్లలకి చెప్పకూడదు 1 year దాటాలండి. మరి ఈయన ఎలా చెప్పాడు? బుద్ధి ఉందా లేదా, మనిషివా పశువా అలా అని అనాలని అనిపిస్తుంది అంటారు. కానీ మీరు అనరండి, మీ మంచితనం అది అనలేదు. ఎలా అంటాం, ఆయన పెద్ద ఆయన కదా. అవును సార్, కొన్ని చెప్పినవి కరెక్టే అవ్వచ్చు, ఆయన జాతకం మారింది, ఆయన చెప్పినవి జరగదు. అంతకుముందు నాకు ఒకటే సార్, మీరు పెద్ద మనుషులాగా మీరు మాడుతున్నారు కరెక్టే. మాలాంటి కుర్రోళ్ళు కొంతమంది యూత్ ఉంటారు కదండి, వాళ్ళు ఏం చెప్తారంటే ప్రభాస్ని ఇలాగే అన్నాడు, ప్రభాస్ పెళ్లి గురించి ఇట్లా మాట్లాడాడు, మిగతా వాళ్ళ గురించి సినిమాలన్నీ ఫ్లాప్ అసలు ఉండడు అన్నాడు. దాని తర్వాత చాలా విషయాలు జరిగినాయి. టాలీవుడ్ లో వీళ్ళందరూ ఇప్పుడు నాగార్జున గారు మిగతా వాళ్ళు ఉన్నారండి, వీళ్ళ మీద లీగల్ గా వెళ్ళి దీని మీద ఒక కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేయించి సరే ఇట్లా చేస్తున్నారని ఎందుకు వెళ్ళరు అనేది నాకు డౌట్ అండి. అందరూ అదే అంటున్నారండి. ఇప్పుడు ఇమీడియట్ గా నాగార్జున గారు కేసు వేసేయాలి, మేము సుమాను పెళ్లి చేసుకుంటే విడిపోతామని చెప్పడం ఏంటి, మా యొక్క ఫ్యామిలీ విషయాలు మీరు దూరిపోవడం ఏంటి? ఇప్పుడు అడిగితే వేరండి. ఇప్పుడు మేము వచ్చి అడిగాను, గురుగారు ఏంటి నా పరిస్థితి అంటే నువ్వు చెప్పు, అట్లా కాకుండా నాకు సంబంధం లేకుండా నేను అందరి మీద చెప్తాను, అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళ యొక్క బంధాన్ని, వాళ్ళ యొక్క ప్రైవేట్ లైఫ్ ని కూడా దూరిపోయినట్టే కదా. నాకు ఒకటే డౌట్ అండి, పోయినసారి కూడా సమంత అండ్ నాగ చైతన్యకి సంబంధించి వీళ్ళు కూడా విడిపోతారని చెప్పాడు. జస్ట్ వాళ్ళు కూడా ఈ న్యూస్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఉంటుంది. బట్ లైఫ్లో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఏదైతే ఈయన చెప్పిన మాటలో ఆయన ముందే చెప్పాడు, ఆ మాటలు కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు విడిపోవడానికి అవకాశం లేదంటారా? ఉంటుంది కదా. ఎలాగో వేణుస్వామి ముందే చెప్పాడు అసలు లేదనుకుంటా, అంత గొప్పడు లేకపోతే ఎందుకు చెప్తాడు అని సమంత, లేకపోతే ఇంకొక రంగా నాగ చైతన్య కూడా అనుకునే ఉండొచ్చు కదా. అంటే చిన్నప్పుడు కూడా ఇప్పుడు మనసులో లేని విషయాలు మనం చెప్తున్నాం అనుకోండి, వాడు కూడా అయిపోతాం. నువ్వు నీకు చదువు రాదురా, నువ్వు రాదు అన్నావు అనుకో, రాదనుకో ఉంటాడు. నీకు ఇంటర్వ్యూ చేయడం రాదు అన్నావు, మరి నువ్వు మాట్లాడగలవు, బ్రహ్మాండం ఉంది, సూపర్ నువ్వు మంచి మార్కులు వస్తాయంటే అడు వెళ్తాడు. ఎంకరేజ్ చేసినట్టు అది వాళ్ళ లైఫ్ కి పరిష్కార మార్గం ఏమంటే నాకు ఇలా. నాకు ఒకటే రాశాను ఫైనల్ గురుగారు, వేణుస్వామి మారుతాడని మీకు ఏమన్నా ఉందా? లేకపోతే అంటే ఏదో అంటారు కదా కుక్క తోక వంకర టైప్లో గత కొన్ని సంవత్సరాలుగా, మొన్న ఏం చెప్పాడండి ఎలక్షన్ ముందు ఒక చిన్న వీడియో, ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకసారి చెప్పాడు, నేను ఎప్పుడు కూడా ఇంకెప్పుడు చెప్పను, రాముడు మంచి బౌలు లాగా ఇలాగ చేతులు కట్టుకొని నేను ఎప్పుడు చెప్పను, ఈ రోజు నుంచి సెలబ్రిటీల జాతకాలు చూడటం మానేస్తున్నాను, నేను కనపడను అన్నాడు. సామాన్యులు కూడా చెప్తాను, ఏదన్నా ఉంటే మంచి చెప్తాను అన్నాడు. కట్ చేస్తే ఎన్ని రోజులు అయిందండి? 3 నెలలు అయిందే. 3 నెలలకి మళ్ళీ మోటాట్టుకు వచ్చాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన వెంటనే ఇంటి మీద వచ్చి కొట్టేస్తారేమో, తన్నేస్తారేమో, లెంప దెబ్బలు కొడతారేమో
అలా ఉంది ప్రజలందరూ కూడా. కానీ అది నేను చెప్పట్లేదు, కానీ అలా ఉందండి. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి రిజల్ట్స్ కాకంటే వేణుస్వామిని ఎప్పుడు కొడదామని చూశారండి. నేను పబ్లిక్ టాక్స్ తీసుకున్నాను కదా సార్, వేణుస్వామి ఎక్కడ ఉంటారండి అని అడుగుతున్నారా? హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు కొంచెం చెప్పరా ఏరా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారండి, ఆయన కొట్టాలన్నారు. ఫస్ట్ రిజల్ట్ చూసిన వెంటనే ఏంటి జగన్మోహన్ రెడ్డి రిజల్ట్ ఏరా అంటే కాదు, ఇల్లు ఎక్కడని ఎతుకుతున్నారు వీళ్ళు. ఒరే బాబు వేణుస్వామి అలా కదలే, ఆయన ఇది అదేదో డబ్బులు సంపాదించుకుంటారు పేరు కదా అంటే, లేదంటే రేంజ్ రోవర్లో తిరుగుతాడట అంటే డబ్బులు. ఏ ఊర్లోనండి? మీ కాకినాడ అటువైపు? అటువైపు అండి. వాళ్ళందరూ నేను పిఠాపురం వెళ్ళి అడిగాను కదా, వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. గుడివాడ వెళ్ళా, మచిలీపట్నం ఎవరు వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఓడిపోతారని మాకు తెలుసు అంటున్నారు వాళ్ళు. అప్పుడే చెప్పేశారు వాళ్ళు. ఎప్పుడు మనం ఎలక్షన్కి 4 నెలల ముందే, 6 నెలల ముందు 4 నెలల ముందు వెళ్ళి చెప్తుంటే వాళ్ళు బ్రహ్మాండంగా చెప్పారు. ఆటో డ్రైవర్ నుంచి ప్రతి ఓడు చెప్పారు అన్నమాట మనకి. ఇకనైనా మారాలని కోరుకుందాం సార్. ఏమండి వేణుస్వామి గారు మారాలి సార్. వేణుస్వామి గారికి ఒక మంచి రిక్వెస్ట్ పెట్టండి. వేణుస్వామి గారు మీరు మంచి విషయాలు చెప్పండి, ప్రజలకు ఉపయోగపడి. అలా కాకుండా ఇప్పుడు మొన్న కేరళలో రాబోతుంది, కేరళలో మీకు ల్యాండ్ స్లైడింగ్ అంటే కొండరాలు పడిపోతున్నాయి, జాగ్రత్తగా ఉంచుకోండి. తుంగభద్ర గేట్ ఊడిపోతుంది, జాగ్రత్తగా రిపేర్ చేసుకోండి. అవి చెప్పొచ్చు కదండి మాకు, మేము రిపేర్ చేసుకుంటాం కదా. 60 TMC వాటర్ వేస్ట్ అయిపోయింది, సముద్రంలో కలుస్తుందంట. మరి వయనాడులో జరిగినటువంటి చెప్తే మేము ముందే రక్షించదు కదా అనేసి ప్రజలందరూ అడుగుతున్నారండి. ఓకే, చూద్దామండి ఎక్కడైనా మారతాడా, లేకపోతే ఎవరైతే ఉన్నారో బాధితులు, లేకపోతే ఎవరికైతే దీని గురించి మాట్లాడతారు వాళ్ళు కూడా బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తే బాగుంటుంది. లేదంటే మాత్రం మళ్ళీ ఇంకా రేపు ఈ వేరే గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది కదా. ఈ వీడియో చూసిన తర్వాత మారితే కూడా మంచిదండి. రాధాకృష్ణ గారికి మీకు నాకు సన్మానం చేస్తే. ఎవరు ఆయన? ఆయనండి. నేను నమ్మను సార్, ఆయన మారతాడంటే మీరు నమ్ముతారు కానీ నేను నమ్మను. చూద్దాం సార్ అసలు ఏం జరుగుతుందో. ఓకే.